ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఆల్రెడీ ఈరోజు మన ఛానల్లో ఎఫ్ఏక్యూ వీడియో వచ్చింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కంపల్సరీగా ఆ వీడియోనైతే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం. సో మన జాన్ సీనా ఫుల్ స్కెడ్యూల్ రిలీజ్ అయిపోయిందన్నమాట. అంటే మొన్ననే రిలీజ్ అయిపోయింది. మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుంటారని నేను షేర్ చేసినాను. సో ఒక 2 డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. మన జాన్ సీనా కోసం 2 డేట్స్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఆ 2 డేట్స్ ఇప్పుడు అఫీషియల్ అయిపోయిందన్నమాట. నవంబర్ మంత్‌లో జరిగే రా షోలలో కనిపించబోతున్నాడు. నవంబర్ మంత్‌లో మనకి 10థ్ జరిగే రా షో అండ్ 17థ్ జరిగే రా షోల కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నాడు. ఇక మన జాన్ సీనా ఓన్లీ రా షోలలో అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే కనిపిస్తాడు. స్మాక్ డౌన్‌లో కనిపించడు. ఆల్రెడీ ఫైనల్ స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా ఫైట్ చేసిండు కాబట్టి. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా నిన్న స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఎడ్జ్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిండన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన ఎడ్జ్ ఫోటోని అప్లోడ్ చేసిండు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది? సో ఇప్పుడు దీన్ని ట్రిబ్యూట్ అనాలా? లేదంటే ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి మళ్ళొకసారి వన్ లాస్ట్ టైం మన ఎడ్జ్‌తో జాన్ సీనా ఫైట్ చేస్తారని అనాలా? సో ఇప్పుడు ఎడ్జ్ రావడం అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. అంటే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ ఛాన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పినాను. సో ఇప్పుడు మన జాన్ సీనా అయితే ప్రెజెంట్ దీన్ని ఒక ట్రిబ్యూట్ టైప్‌లో ఇచ్చినాడని అనుకుందాం. సో ఆల్రెడీ స్మాక్ డౌన్‌లో స్పియర్ ఇచ్చిండు కదా మన ఎడ్జ్ లాగా. సో దీన్ని ఒక ట్రిబ్యూట్ అని అనుకుందాం. ఈ ఫైనల్ టూర్‌లో మన జాన్ సీనా ఎడ్జ్‌కి ఒక ట్రిబ్యూట్ లాగా అనుకుందాం. అండ్ ఛాన్స్ ఉందని అంటున్నాను కదా! అది ఎలా అంటే మన ఎడ్జ్‌ది కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఈ అక్టోబర్ మంత్‌లో ఎండ్ అవ్వబోతుంది. సో ఈ అక్టోబర్ మంత్‌లో ఎండ్ అయిపోయిన తర్వాత మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫర్ ఇస్తే మన జాన్ సీనా కోసం వన్ లాస్ట్ మ్యాచ్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొస్తే మేబీ చెప్పలేం. జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ జరగచ్చు. బట్ ఇప్పుడు అది అక్టోబర్ మంత్‌లో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక న్యూ కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతోనే సైన్ చేస్తాడా? అండ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు అని గ్యారంటీగా మనం ఏం చెప్పలేం. సో అందుకోసం ఇక 50-50 ఛాన్సెస్ అనుకుందాం. బట్ ఛాన్స్ అయితే ఉంటది అనిపిస్తుంది నాకైతే. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏదో చేసి వన్ లాస్ట్ టైం కోసమైనా ఈ మ్యాచ్‌ని బుక్ చేయడానికి కోసమైనా ఎడ్జ్‌ని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొస్తే మంచిగుంటదని నాకు అనిపిస్తుంది. బట్ మీరేమంటారో? మీకేమనిపిస్తుందో దీనిపైన కంపల్సరీ కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు అఫీషియల్‌గా రస్సెల్ పలూజా కోసం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మ్యాచ్ కార్డ్ కూడా సెట్ అయిపోయింది. బట్ వీళ్ళ మధ్యలో ఏదో ఒక స్టిపులేషన్ ఉంటే మంచిగుంటది కదా అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. అండ్ ఇంతకు ముందు మనకి కొన్ని రూమర్స్ వచ్చుండే. వీళ్ళ మధ్య రస్సెల్ పలూజాలో మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్‌లో ఒక స్టిపులేషన్ ఉంటది. ఆ స్టిపులేషన్ ఏందంటే లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ అన్నట్టుగా. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు జస్ట్ నార్మల్ మ్యాచ్‌గానే అనౌన్స్ చేసింది. గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసింది. బట్ ఇంకా చాలా టైం ఉంది కదా! 2 వారాల టైం ఉంది కదా! ఈ 2 వారాలలో 2 స్మాక్ డౌన్ కోసం మన బ్రాక్ లెస్నర్ అడ్వర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు 2 స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో కనిపించి మన బ్రాక్ లెస్నర్ ఏం చేస్తాడు? సో మేబీ ఏదైనా స్టిపులేషన్ యాడ్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో నాకు తెలిసి వీళ్ళ మధ్య స్టిపులేషన్ యాడ్ అయితేనే మంచిగా ఉంటదని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చాలా టఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఇప్పుడిప్పుడే రిటర్న్ చేసిండు. అండ్ మన జాన్ సీనాకి ఇది ఫైనల్ టూర్ అన్నమాట. సో ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాల్సిన మూమెంట్ ఇది జాన్ సీనాకి. బట్ బ్రాక్ లెస్నర్ కూడా ఇప్పుడిప్పుడే రిటర్న్ చేసిండు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత. ఈ మ్యాచ్‌లో ఎవ్వరు గెలుస్తారనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో అందుకనే దీని మధ్యలో ఒక స్టిపులేషన్ యాడ్ చేస్తే ఇంకా వేరే లెవెల్‌లో ఉంటదని నాకు అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో నాకైతే స్టిపులేషన్ యాడ్ చేస్తే మంచిగుంటదని అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఇంకా టైం ఉంది కదా! ఏదైనా స్టిపులేషన్ యాడ్ చేస్తదా? చెయ్యదా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్‌ని ప్లాన్స్ చేస్తుందంట. సో ఈ సర్ప్రైజ్ రిటర్న్స్‌లో భాగంగా ఏ సూపర్ స్టార్ అయినా రావచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఇదే సూపర్ స్టార్ వస్తారని మనం గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే ఇంజ్యూరీలో ఉన్న సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. సో చాలా పెద్దగా ఉంది లిస్ట్ ఇంజ్యూర్ అయిన సూపర్ స్టార్స్ లిస్టు. సో ఆ సూపర్ స్టార్స్ ఎవరైనా అంటే బ్యాక్ టు బ్యాక్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈలో. లైక్ తామా టోంగానే కావచ్చు, బియాంకా బెలెరే కావచ్చు, అండ్ కోడీ రోడ్స్ కూడా తొందరలోనే వస్తారు. సో ఇలా కొన్ని రిటర్న్స్ జరుగుతాయని మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇలిజా డ్రాగనవ్ కూడా మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. సో ఈ టైప్‌లో కొన్ని రిటర్న్స్ జరుగుతాయంట బ్యాక్ టు బ్యాక్ తొందరలోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డేనియల్ బ్రాయన్ గురించి. సో మన డేనియల్ బ్రాయన్ రీసెంట్‌గా రాక్ గురించి మాట్లాడిందన్నమాట. అంటే మన రాక్ చాలా వెయిట్ లాస్ అయింది కదా! సో దాని గురించి మాట్లాడిండు. సో చాలా మంది ఏమైనా
హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు రాక్కి అని ఇలా అనుకుంటున్నారు. బట్ అదేం కాదు, రాక్ తన మూవీ రోల్ కోసం ఈ టైప్లో వెయిట్ లాస్ అయ్యిండు అని మన డేనియల్ బ్రయన్ చెప్పిండన్నమాట. అండ్ ఇంకొకటి, మన డేనియల్ బ్రయన్ ఎప్పుడంట AEWలో అంటే ఒక కామెంటేటర్గా వర్క్ చేస్తారు అని టోనీ ఖాన్ చెప్తుండు. సో ఒక ఫుల్ టైం కామెంటేటర్గా వర్క్ చేపిస్తుందంట AEWలో డేనియల్ బ్రయన్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి AJ Styles గురించి. సో మన AJ Styles ఒక పోస్ట్ అయితే చేసిందన్నమాట సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో చాలా టైం తక్కువ ఉందన్నట్టుగా టీజ్ అయితే ఇచ్చిండు. సో మన AJ Styles కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎండ్ అవ్వబోతుంది. సో కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అవ్వబోతుంది. అండ్ ఇంకొక న్యూ కాంట్రాక్ట్ అయితే మన AJ Styles సైన్ చేయలేదు. సో మరి ఇదే లాస్ట్ రన్ మన AJ Stylesకి. సో ఒకవేళ నిజంగానే ఇది లాస్ట్ రన్ అయితే మన AJ Stylesకి ఏదో ఒక ఛాంపియన్షిప్ ఇవ్వాలని నాకైతే అనిపిస్తుంది. సో దాదాపుగా లాస్ట్ రన్ అనిపించట్లేదు నాకైతే. సో మళ్ళీ ఫైట్ చేయొచ్చు ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత. సో కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవ్వబోతుంది. సో అందుకోసమే దీన్ని ట్వీట్ చేసినారు. అండ్ ఈ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ మన డామినిక్ మిస్టీరియో ఎక్కిరించేసినారు అన్నమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదన్నట్టుగా మనకి టాక్ కూడా ఉంది. సో చూడాలి మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందా జరగదా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వేడ్ బ్యారెట్ గురించి. సో మన వేడ్ బ్యారెట్ అంట ప్రజెంట్ కొంచెం బ్రేక్లో ఉంటారంట. సో మన WWE మన వేడ్ బ్యారెట్కి బ్రేక్ ఇస్తుందంట. సో తనకి పర్సనల్ రీజన్స్ వల్ల మన వేడ్ బ్యారెట్ WWEలో కామెంటేటర్గా వర్క్ చేయరు కొన్ని రోజులు, అంటే కొన్ని వారాలు అని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మన ఇదంతా కన్ఫర్మ్ చేయకముందు, మన వేడ్ బ్యారెట్ కన్ఫర్మ్ చేయకముందు సోషల్ మీడియా టాక్ ఏంటంటే, సో మనకి క్లాష్ ఇన్ ప్యారిస్ టైంలో మన వేడ్ బ్యారెట్ నిక్కీ బెల్లా గురించి ఏదో మాట్లాడిందంట. సో అది నచ్చలేదంట, మన నిక్కీ బెల్లాకి నచ్చలేదంట. సో అందుకోసం ఇప్పుడు మన WWE మన వేడ్ బ్యారెట్ని తీసేసింది అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ అదేది నిజం కాదు. సో నా పర్సనల్ రీజన్ వల్ల నేను ఇప్పుడు కొంచెం బ్రేక్లో ఉంటున్నాను అని వేడ్ బ్యారెట్ అఫీషియల్గా సోషల్ మీడియా ద్వారా చెప్పేసింది అన్నమాట. అండ్ ఇప్పుడు రాలో కామెంటేటర్గా మన మైకెల్ కోల్ అండ్ మన కోరీ గ్రేవ్స్ వర్క్ చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ రా చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి AJ Lee గురించి. సో మన AJ Lee ప్రెసెంట్ WWEలో రిటర్న్ చేసింది కదా. సో నేను ఇంతకుముందే చెప్పినాను, AJ Lee రిటర్న్ చేయకముందే చెప్పినాను. సో మన AJ Lee ఇప్పుడు ఏదో ఒక 1 మ్యాచ్ కోసం కాదు, సో రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ WWEలో ఫైట్ చేస్తుందని చెప్పినాను మీ అందరికి ముందే. అండ్ ఇప్పుడు మన AJ Lee అంట ఒక మల్టీ ఇయర్ డీల్ని సైన్ చేసింది. సో ఇప్పుడు అది 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే 4 సంవత్సరాలైనా ఉండొచ్చు అన్నమాట. సో ఒక మల్టీ ఇయర్ డీల్ని మన AJ Lee సైన్ చేసిందంట. సో దీని అర్థం ఏంటంటే మన AJ Leeగా కంటిన్యూగా WWEలో వర్క్ చేస్తుంది. అండ్ పార్ట్ టైంలా కాదు, ఫుల్ టైమర్గానే మన AJ Lee వర్క్ చేస్తుందని ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అని చెప్పాలి AJ Lee ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ ఇంకొకటి, మన AJ Lee ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తుంది అని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మనకి స్మాక్ డౌన్ ఆఫర్లో తను ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని తీసుకుందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే AJ Lee ఆ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బెక్కీ లించ్ వర్సెస్ AJ Lee మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ ఛాంపియన్షిప్ కోసం జరగచ్చు. లేదంటే ఇప్పుడు విన్నర్ టేక్ ఆల్, ఇప్పుడు మన మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది కదా. సో ఈ మ్యాచ్లోనే ఛాంపియన్షిప్స్ని యాడ్ చేసినా చేయొచ్చు. సో ఏదేమన్నా ఇప్పుడు ఛాంపియన్షిప్ని యాడ్ చేసినా చేయకున్నా ఈ మిక్స్డ్ మ్యాచ్లో సో కంపల్సరీగా తను ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ స్మాక్ డౌన్లో టీజ్ చేసింది కాబట్టి. ఇంకొకటి, మన AJ Lee రిటర్న్ చేసిన వీడియోకి అంటే మొత్తం సోషల్ మీడియాలో మన WWE ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సో టోటల్గా 24 గంటల్లో 130 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అన్నమాట. 130 మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ వ్యూస్ వచ్చిన తర్వాత, ఈ వ్యూస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కంపేర్ చేయడం స్టార్ట్ చేసేసినారు. సో ఆ కంపేర్ ఎవరితో అంటే మన బ్రాక్ లెస్నర్తో అండ్ రోమన్ రెయిన్స్తో. సో బ్రాక్ లెస్నర్ కూడా స్మాక్ డౌన్లో వచ్చింది కదా. సో మరి బ్రాక్ లెస్నర్ వీడియోకి అంతగానం వ్యూస్ ఎందుకు రాలేదు అని ఈ టైప్లో పిచ్చిగా కామెంట్ చేస్తున్నారన్నమాట, కంపేర్ చేస్తూ. అండ్ ఇప్పుడు దీంట్లో ఏమన్నా సెన్స్ కనబడుతుందా? బ్రాక్ లెస్నర్ ఆల్రెడీ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసిండు. సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినప్పుడు మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు స్మాక్ డౌన్లో రిటర్న్ చేసిన వీడియోకి కంపేర్ చేసి చూస్తున్నారన్నమాట. సో ఇప్పుడు AJ Lee 10 years తర్వాత WWEలో కనిపించింది. ఎంతైనా ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉంటారు, చాలామంది ఎగబడి చూస్తారు. సో ఇప్పుడు ఎవరైనా WWE చూడడం మానేసిన వాళ్ళు కూడా AJ Lee ఫ్యాన్స్ ఉంటే సో AJ Lee వచ్చింది అన్న ఇంట్రెస్ట్తో వాళ్ళు చూస్తారు కాబట్టి వ్యూస్ పెరుగుతాయి. బట్ ఇక్కడ బ్రాక్ లెస్నర్ విషయానికి వస్తే బ్రాక్ లెస్నర్ ఆల్రెడీ సమ్మర్ స్లామ్లో వచ్చిండు. సో కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి కావచ్చు. సో
సో దానికే కంపేర్ చేసి ఎక్కిరించేస్తున్నారన్నమాట కొంతమంది ఫ్యాన్స్, అందరు కాదు, కొంతమంది ఫ్యాన్స్ ఎక్కిరించేస్తున్నారు. అండ్ ఇటు రోమన్ రైన్స్ ని కూడా ఎక్కిరించేస్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు ఏజే లీ రిటర్న్ చేసిన వీడియోకి టోటల్గా 130 మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా. రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసిన దానికి 100 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి అన్నమాట. సో దానికి కూడా కంపేర్ చేసి చూస్తున్నారు. సో దీంట్లో కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏజే లీ ఏమో 10 ఇయర్స్ తర్వాత వచ్చింది, అండ్ అక్కడ రోమన్ రైన్స్ ఏమో కొన్ని మంత్స్ బ్రేక్ తీసుకొని వచ్చింది అన్నమాట. సో రోమన్ రైన్స్ కి అండ్ ఏజే లీకి, బ్రాక్ లెస్నర్ కి మొత్తం కంపేర్ చేసి చూస్తున్నారు. సో ఏజే లీకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, సో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి సరే, సో దాన్ని ఎంజాయ్ చేయండి, కానీ వేరే సూపర్ స్టార్తో కంపేర్ చేయడం అవసరమా అని నా ఫీలింగ్ అన్నమాట. సరే, ఇప్పుడు ఏజే లీ 10 ఇయర్స్ తర్వాత రిటర్న్ చేసిన దానికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి కదా. సో అదే రోమన్ రైన్స్ 10 ఇయర్స్ బ్రేక్ తీసుకొని 10 ఇయర్స్ తర్వాత రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తే మరి ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ రావాలి? సో ఇప్పుడు జస్ట్ మన రోమన్ రైన్స్ కొన్ని నెలలు కనబడకపోయి డైరెక్ట్ గా సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేస్తేనే 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో అలాంటిది మన రోమన్ రైన్స్ కొన్ని సంవత్సరాలు బ్రేక్ తీసుకొని వస్తే రోమన్ రైన్స్ కి ఎన్ని వ్యూస్ రావాలి? ఆయన బ్రాక్ లెస్నర్ ఏమైనా చిన్న సూపర్ స్టారా? బ్రాక్ లెస్నర్ అంటే వేరే లెవెల్. బ్రాక్ లెస్నర్ కి కూడా కంపేర్ చేస్తూ చూస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో అందరు కాదు, కొంతమంది ఫ్యాన్స్ కంపేర్ చేస్తూ చూస్తున్నారు. సో మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు ఈ సూపర్ స్టార్ రిటర్న్ చేసినంటే ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి తప్ప, సో వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, వీళ్ళే గ్రేట్ అన్నట్టుగా కంపేర్ చేసి చూస్తే అది కరెక్ట్ కాదు. ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఏ సూపర్ స్టార్ కు ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని మిస్లీడ్ చేస్తారన్నమాట ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొన్ని మిస్లీడ్ చేస్తారు. సో ప్రజెంట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఈ విధంగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో మీకోసం దీన్ని షేర్ చేసినాను. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.